డైలాగ్ నా సావు నేను చస్తా నీకెందుకు అని. బట్ ఈసారి ఈ సినిమాలో మనందరికీ గుర్తుండిపోయి ఇంకా చాలా డైలాగ్స్ రాబోతున్నాయని అర్థమవుతుంది. ప్లీజ్ అనీష్ గారు. నమస్కారం అండి. మీడియా మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఈవెంట్. ఒక ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్కి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. రైటర్ మోహన్ గారు, ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. నాకు తెలుసు మీరు ఎంత ఫ్రమ్ ద హార్ట్ మీరు రాసారో సినిమా, ఎంత కష్టపడి మీరు డైరెక్ట్ చేశారో నేను అది లైవ్ చూసాను. సో ఐ నో యూ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. ఎందుకంటే మీ ఒరిజినల్ థాట్ ప్రాసెస్, మీకున్న కామిక్ టైమింగ్, అద్భుతమైన స్క్రీన్ ప్లే, you are a very original filmmaker, writer Mohan garu. Anish garu, I think it's time for us to welcome our beloved guests here. Yes, మన డాకు మహారాజ్ ని సంక్రాంతికి మన ముందుకు తీసుకొస్తున్న బాబీ గారు is here. డైరెక్టర్ బాబీ గారికి a very very special warm welcome. And డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు, hearty welcome to you. సోగ్గాడే చిన్ననాయన అంటూ బంగారు రాజుని మన ముందుకు తీసుకొచ్చినటువంటి కళ్యాణ్ కృష్ణ గారికి వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ వంశీ నందిపాటి గారు సినిమాని గ్రాండ్గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి వంశీ నందిపాటి గారికి హార్టీ వెల్కమ్. అనీష్ గారు మీరు మాట్లాడాలి. లేదు. Yes, once again, Bobby garu, hearty welcome to you. Kalyan Krishna garu, hi. Vamsi garu, welcome. Yes, Anish garu, please continue. Welcome Bobby garu, welcome Kalyan garu. So nice to see you here with Mohan garu. నేను ఇందాకే మోహన్ గారు గురించి చెప్తా ఉన్నాను. ఈ సచ్ అన్ ఒరిజినల్ థింకర్. ఆయన రాసిన స్క్రీన్ ప్లే కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఇట్స్ సంథింగ్ వీ హ్యావ్ నాట్ సీన్ ఇన్ అ వెరీ లాంగ్ టైమ్. అలాగే మన ఇండస్ట్రీలో ఒక కొత్త ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు ఇస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్. సార్, ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. వంశీ నందిపాటి గారు కమింగ్ ఆన్ బోర్డ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ థింగ్. శ్రీకాకుళం షెర్లాక్కు అది ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుంది. నేను ఒక నటుడుగా, ఒక యాక్టర్గా డెఫినెట్లీ దిస్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. ఇలాంటి ఒక ఫిజికల్ కామెడీ నేను ఎప్పుడు చేయలేదు. నాకున్న సీక్వెన్సెస్ వెన్నెల కిషోర్ గారితో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కొత్తగా ఉండేది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్.